ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేసామని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. పోలీసులో ఒక కానిస్టేబుల్ ఉద్యోగం క్రియేట్ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మీరు ఆలోచిస్తే అధ్యక్ష, ఇవన్నీ మళ్ళీ 1 by 1 ఆ రోజు ఒక మాట చెప్పాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చాం. దానికోసమే ఈ ఉద్యోగాలు కల్పించే శాఖలతో కలిపి లోకేష్ గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ కూడా వేసాం అధ్యక్ష. చాలా గర్వపడుతున్నాం. ఈరోజు ఆ కమిటీ చాలా బాగా పనిచేస్తున్నారు. ఆఫీసర్స్ పూర్తిగా సహకరిస్తున్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. 25 పాలసీలు తీసుకొచ్చాం. ఒక్క ఇండస్ట్రీస్ కామర్స్లో 11, విద్యుత్ రంగంలో 1, ఐటీ ఎలక్ట్రానిక్స్ 9, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 2, యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ టూరిజంలో 3 కొత్తగా పాలసీలు తీసుకొచ్చాం. ఫస్ట్ టైం టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. దీనివల్ల అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్కులు పెడుతున్నాం. ఇంకొక పక్కన ఇన్సెంటివ్స్, ఎప్పటి నుంచో బకాయి ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ అన్ని క్లియర్ చేసాం కొంతవరకు. ఇంకొక పక్కన ఎస్సీ ఎస్టీలకి మొత్తం 11,451 మందికి 270 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ బకాయిలుంటే అవి కూడా క్లియర్ చేసే పరిస్థితికి వచ్చాం. మొన్నే విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టాం. 15 రంగాల్లో 613 ఒప్పందాలు వచ్చాయి. 13,25,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ మెటీరియలైజ్ చేయగలిగితే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా తీసుకున్న తర్వాత మీరు చూస్తే ఒక్క ఎంఎస్ఎంఈల్లో 2,48,906 మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్ పెట్టి జాబ్ ఫేర్స్ పెడితే 1,46,627 మందికి వచ్చాయి. ఇండస్ట్రీ 95,174 మందికి వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 64,035 మందికి వచ్చాయి. అదే మరి గవర్నమెంట్ జాబ్ క్రియేషన్లో ఇప్పటి వరకు ఏదైతే మెగా డిఎస్సి కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ మిగిలినటన్నీ చూస్తే 30,598 ఉద్యోగాలు గవర్నమెంట్లో ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. నెట్ క్యాప్లో 20,393, ఐటీ ఎలక్ట్రానిక్స్ 13,866, టూరిజం 5,028, మైన్స్ అండ్ జియాలజీ 3,220, మొత్తం 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇంకా ఉద్యోగాలు తీసుకున్నా ఇది నిరంతరం పర్యవేక్షిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్ కింద పెట్టుబడులకి ఒక బెస్ట్ డెస్టినేషన్ కింద తయారు చేస్తాం. విశాఖ ఇది కూడా దిశ, ఏ ఒక్క ప్రాంతంలోనే అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి పోతున్నాం. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి 3 ఎకనామిక్ జోన్స్ని పెట్టుకొని ఆ ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. 2047కి మనం చూస్తే $2.4 ట్రిలియన్ ఎకానమీ తయారు చేయాలని ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాం. ఐటీకి, జీసీసీకి, డేటా సెంటర్కి ఇవన్నీ కూడా విశాఖపట్నం ఒక హబ్గా తయారవుతుంది. ఈరోజు మనం తీసుకున్న పాలసీలు మీరు ఆలోచిస్తే దిశ, విశాఖపట్నానికి మొన్న ఈ 20 నెలల్లో ఎవరు ఊహించినటువంటి పెట్టుబడులు అక్కడికి వచ్చాయంటే అది ప్రభుత్వం చూపించిన చొరవ. అదే మరి అమరావతిని క్వాంటమ్ సిటీ కింద, నాలెడ్జ్ సిటీ కింద ఇక్కడ తయారు చేస్తాం. రాయలసీమ మొత్తం తిరుపతి కేంద్రంగా